దిస్ ఈజ్ నాట్ ఎ బ్రేక్ డౌన్ వీడియో, జస్ట్ కల్కి సినిమాలో ఉన్న మైక్రో డీటెయిల్స్ మాత్రమే. సినిమా స్టార్టింగ్లో ఒక యానిమేషన్ వస్తుంది, ఇందులో చాలా మీనింగ్ ఉంది. ఇక్కడ ఈ సోల్జర్స్ హిట్లర్ రిఫరెన్స్, ఇక్కడ ఈ సింబల్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఈ హ్యాండ్ సైన్ హిట్లర్ది. సుప్రీం ఎస్కిన్ భూమి మీద ఉన్న టెంపుల్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. అందుకే ఇక్కడ ఇలా అంటాడు, ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం ఎస్కిన్. సినిమా మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఈ ఫోటోలో మనం తిరుపతి క్రౌన్ చూడొచ్చు. దిస్ వాస్ గిఫ్టెడ్ బై సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇంత మంచి డీటెయిల్ పెట్టిన నాగశ్విన్కి, నీ క్లారిటీకి, నీ విజన్కి, నీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బౌ. ఇక్కడ వీరన్ ఇలా అంటాడు, మేబీ ఫ్లాష్ క్లాన్స్కి తీసుకెళ్ళొచ్చాము, అక్కడ ట్రాక్ చేయలేరు. నో వన్ తినేస్తారు. క్లైమాక్స్లో బుజ్జి ఇలా అంటుంది, నో భైరవ, అది నొక్కితే ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు. అంటే బుజ్జి అండ్ భైరవ ఫ్లక్స్ ఐలాండ్స్కి వెళ్తారు. మేబీ కల్కి 2లో నోమెన్స్తో ఫేస్ ఆఫ్ ఉండొచ్చు. మన ఛానల్లో ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మైక్రో డీటెయిల్స్ వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి కోసం దుల్కర్ సల్మాన్ చెయ్యి మీద ఉన్న టాటూ, భైరవ చేతి మీద ఉన్న టాటూ రెండూ సేమ్. భైరవని కాపాడి పెంచింది కెప్టెనే, కానీ తను సేవ్ కావడం కోసం అతన్ని పట్టించాడు తప్ప ప్రేమ లెక్క కాదు. అందుకే తన గుర్తుగా ఈ టాటూ వేసుకున్నాడేమో. కాశీకి వచ్చిన తర్వాత చూపించే ఈ షాట్లో ఇప్పుడు కాశీ ఇలా ఉంది, ఇది ఫ్యూచర్లో ఉన్న కాశీ. ఇక్కడ వాటర్ లేవు, ఎందుకంటే కమల్ మామ మొత్తం పీల్చేశాడు. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ చూడని వారి కోసం ఈ డీటెయిల్. భైరవ చాలా సీన్స్లో ఈ హోలోగ్రామ్ని వాడతాడు. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ చిన్నపిల్లాడి దగ్గర నుంచి తీసుకున్నాడు.